సంఖ్యాకాండము 5వ అధ్యాయము. వివిధ నిబంధనలు. శరీర శుద్ధి లేనివారు. యావే మోషేతో కుష్ఠరోగులను, నెత్తురు కారు వారిని, శవమును తాకిన వారిని శిబిరము నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పుము. పురుషులనక స్త్రీలనక ఎవరినైనను శిబిరము నుండి వెలివేయవలసినదే. నేను వసించు శిబిరమును వారు అపవిత్రము చేయరాదు అని చెప్పెను. కనుక యావే మోషేను ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు శరీర శుద్ధి లేని వారిని అందరినీ శిబిరము నుండి వెలివేసిరి. నష్టపరిహారం. యావే మోషేతో ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. దేవుని ఆజ్ఞ మీరి ఇతరుల సొత్తును అపహరించినవాడు అపరాధి అగును. అట్టివాడు తన పాపమును ఒప్పుకొని తానపహరించిన సొమ్మును 5వ వంతు అధికముగా తిరిగి ఇచ్చివేయవలెను. ఎవరి సొత్తును దొంగిలించెనో వారికే నష్టపరిహారం ఇయ్యవలెను. సొత్తు కోల్పోయినవాడు చనిపోయినను అతనికి బంధువులెవరూ లేకున్నను యావేకు నష్టపరిహారం ఇయ్యవలెను. ఆ సొమ్ము యాజకునకు చేరును. కాని ఈ నష్టపరిహారము వేరు. అపరాధి పాపమునకు ప్రాయశ్చిత్తముగా సమర్పించుకొను పొట్టేలు వేరు. పైగా యావేకు సమర్పింపుమని యాజకునికి ఇచ్చిన కానుకలు కూడా అతనికే చెందును. యాజకులు దేవునికి అర్పించిన కానుకలు కూడా వారికే దక్కును అని చెప్పింది. శంకింపబడిన భార్య. యావే మోషేతో ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. భార్య తన భర్తకు ద్రోహము చేసినది అనుకొందము. ఆమె భర్తకు తెలియకుండా అన్యపురుషుని కూడి తన తప్పిదమును రహస్యముగా ఉంచినదనుకొందము. ఆమె మీద నేరము మోపు సాక్షులు లేరు. ఆమె పాపక్రియలో చిక్కనూ లేదు. కాని భర్త ఆమె భ్రష్టురాలైనదని అనుమానపడును. లేదా ఒక్కొక్క మారు భార్య ఏ పాపమును ఎరుగకున్నను భర్త ఆమెను శంకింపవచ్చును. ఇట్టి పరిస్థితులలో భర్త భార్యను యాజకుని యొద్దకు కొనిపోవలెను. 2 మానికల యవధాన్యపు పిండిని దేవునికి అర్పింపవలెను. కాని అతడు దానిమీద నూనె పోయరాదు, ధూపమును వేయరాదు. ఆ పిండి అనుమానమును తీర్చుకొనుటకును సత్యమును తెలుసుకొనుటకును సమర్పింపబడిన కానుక. యాజకుడు ఆ స్త్రీని యావే ఎదుట నిలుపవలెను. అతడు మట్టి ముంతలో పరిశుద్ధ నీరు పోసి ఆ నీటిలో మందసపు గుడారము నుండి కొనివచ్చిన మట్టిని కలుపును. ఆ స్త్రీ తల వెంట్రుకలను విప్పించి యవధాన్యపు పిండిని ఆమె చేతులలో ఉంచును. శాపమును తెచ్చుపెట్టు నీటితో నిండియున్న పై మట్టి ముంతను యాజకుడు తన చేతులలోనే ఉంచుకొనును. అంతటా యాజకుడు ఆ స్త్రీచే ప్రమాణము చేయింపవలెను. నీవు మరి ఒక పురుషుని కూడి భ్రష్టురాలివైతివి అన్న మాట నిజము కాదేని? దేవుని శాపము తెచ్చుపెట్టు ఈ చేదు నీరు నీకు ఏ ప్రమాదమును కలిగింపకుండునుగాక. కాని నీవు అన్యపురుషుని కూడి భ్రష్టురాలివైతివన్న మాట నిజమగునేని మీ జనులందరూ చూచుచుండగనే యావే నిన్ను శాపము పాలు చేయునుగాక. నీ జననేంద్రియము ముడుచుకొని పోవునుగాక. నీ కడుపు ఉబ్బునుగాక. ఈ శాపజలము నీ కడుపులో చేరి నీ పొట్ట ఉబ్బునట్లును నీ జననేంద్రియము ముడుచుకొని పోవునట్లును చేయునుగాక అని ప్రమాణము చేయింపవలెను. ఆ మాటలకు ఆమె అట్లే జరుగునుగాక అని జవాబీయవలెను. అంతట యాజకుడు ఈ శాపమును పలకపై వ్రాయించి ఆ వ్రాతను పై చేదునీటిలో కడిగివేయవలెను. శాపము కలిగించు చేదునీటిని ఆమెచే త్రాగింపవలెను. ఆ నీళ్లు
ఆమె ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును. యాజకుడు ఆ స్త్రీచే చేదు నీళ్లు త్రాగింపక ముందు ఆమె చేతులలోని పిండిని తీసుకొని యావేకు కానుక పెట్టి పీఠముపై ఉంచవలెను. దానిలో గుప్పెడు పిండిని తీసుకొని ప్రభువునకు సమర్పించి పీఠముపై కాల్చివేయవలెను. అటు తరువాత ఆమెచే ఆ చేదు నీళ్లు త్రాగింపవలెను. ఆమె మగనిని వంచించి భ్రష్టురాలైన మాట నిజమైనచో ఆ నీళ్లు ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును. ఆమె కడుపు ఉబ్బును, జననేంద్రియము ముడుచుకొని పోవును. ఎల్లరి ఎదుట ఆమె శాపము పాలు అగును. కాని ఆ స్త్రీ నిర్దోషియు పరిశుద్ధురాలు అయినచో త్రాగిన నీళ్లు ఆమెను బాధింపవు. ఆమె అందరు స్త్రీల వలెనే బిడ్డలను కనును. భార్య అన్య పురుషుని కూడి భ్రష్టురాలైనప్పుడు గాని, లేక భర్త తన భార్య అన్య పురుషుని కూడి భ్రష్టురాలైనదేమో అని శంకించినప్పుడు గాని అనుసరించవలసిన ఆచారమిది. ఇట్టి నేరముతో భర్త భార్యను యావే ఎదుటికి కొనివచ్చినప్పుడు యాజకుడు పాటింపవలసిన నియమము ఇది. భర్తకు ఏ దోషమునూ లేదు గాని భార్య మాత్రము తన దోషమునకు తగిన శిక్షను అనుభవింపవలెను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము. 10 ఆజ్ఞలు. మోషే ఇశ్రాయేలీయులందరినీ చేరబిలిచి వారితో ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా వినుడు. నేడు నేను మీకు ఉపదేశించు ఆజ్ఞలను చట్టములను పాలింపుడు. వీనిని నేర్చుకొని మీ అనుదిన జీవితమున పాటింపుడు. హోరేబు వద్ద మన ప్రభువైన దేవుడు మనతో నిబంధనము చేసుకొనెను. మన పితరులతో మాత్రమే కాదు, నేడిట బ్రతికియున్న మనందరితో ఈ నిబంధనము చేసుకొనెను. కొండ మీద నిప్పుమంటల నడుమ నుండి ప్రభువు మీతో ముఖాముఖి సంభాషించెను. అప్పుడు నేను మీకును ప్రభువునకును మధ్య నిలుచుండి అతని పలుకులను మీకెరిగించి తిని, మీరు ఆ అగ్నికి భయపడి కొండ మీదికి వెళ్ళరైతిరి. అప్పుడు ప్రభువు ఇట్లనెను: నేను మీ దేవుడనైన ప్రభుడన్. దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చినది నేనే. మీకు నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. పైని ఆకాశమున గాని, క్రింది నేల మీద గాని, నేల క్రింది సముద్రమున గాని ఉన్న ఏ వస్తువు ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు విగ్రహములకు మ్రొక్కి వానిని పూజింపరాదు. మీ ప్రభుడనైన నేను అసూయపరుడనైన దేవుడను. నన్ను ద్వేషించు వారిని నేను శిక్షింతును. వారి వంశజులను కూడా 3-4 తరముల వరకు శిక్షింతును. కాని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీ దేవుడైన ప్రభువు నామమును దుర్వినియోగము చేయకుడు. ప్రభుడనైన నేను నా నామమును దుర్వినియోగము చేయు వారిని శిక్షించి తీరుదును. మీ ప్రభుడనైన నేను ఆజ్ఞాపించినట్లే మీరు విశ్రాంతి దినమును పాటింపుడు. దానిని పవిత్రముగా ఉంచుకొనుడు. మీరు 6 నాళ్లు శ్రమించి మీ పనులన్నీయూ చేసుకొనవచ్చును. కాని 7వ నాడు మీ దేవుడనైన నాకు విశ్రాంతి దినము. ఆనాడు మీరు, మీ కొడుకులు, కుమార్తెలు, దాసదాసీజనము, ఎద్దు, గాడిద మొదలైన జంతువులు, మీతో వసించు పరదేశులు పనిచేయరాదు. మీ దాసదాసీజనము కూడా మీ వలె విశ్రాంతి తీసుకోవలను. మీరును ఒకప్పుడు ఐగుప్తున బానిసలుగా ఉంటిరని గుర్తుంచుకొనుడు. ప్రభుడనైన నేను మహాబలముతో శక్తితో మిమ్మచటి నుండి తోడ్కొని వచ్చి తిని, కనుకనే మీ ప్రభుడనైన నేను మీరు విశ్రాంతి దినమును పాటింపవలయునని ఆజ్ఞాపించుచున్నాను. మీ ప్రభుడనైన నేను ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లు చేసిన ఎడల నేను మీ కొసగబోవు నేల మీద మీరు బహుకాలము క్షేమముగా జీవింతురు.
హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగిలింపరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పరాదు, పొరుగువాని భార్యను ఆశింపరాదు, పొరుగువాని ఇంటిని గాని పొలమును గాని దాసదాసీజనమును గాని ఎద్దు గాడిద మొదలైన జంతువులను గాని మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. మీరు కొండ చెంత సమావేశమైనప్పుడు ప్రభువు మీకు ఆదేశించిన ఆజ్ఞలివి. నిప్పు మంటల నడుమ నుండి దట్టమైన కారుమపు నుండి గంభీర స్వరముతో అతడు మీతో మాట్లాడాను. ఈ పలుకులు పలికిన పిమ్మట ప్రభువు మౌనం వహించెను. ఈ ఆజ్ఞలను 2 రాతి పలకలపై వ్రాసి ఇచ్చెను. మోషే మధ్యవర్తిగా ఉండుట. ఆ రీతిగా కొండ మంటలతో నిండియుండగా కారు చీకటి నుండి నీకు సంభాషణము వినిపింపగా మీ గోత్ర నాయకులు పెద్దలు నా చెంతకు వచ్చి, మేము ప్రభువు నిప్పు మంటల నడుమ నుండి మాట్లాడగా విన్నాము. అతడు తన మహత్వమును మహిమను మా ఎదుట ప్రదర్శించెను. దీనిని బట్టి దేవుడు నరునితో సంభాషించినను నరుడు బ్రతికి ఉండగలడని నేడు గుర్తించితిమి. కాని మేమిప్పుడు మరలా ప్రాణాపాయము తెచ్చుకోనేలా ఆ మహాగ్ని మమ్ము భస్మము చేయగలదు. ప్రభువు సంభాషణమును మరి ఒకసారి వింటిమా, మేమెల్లరము తప్పక చనిపోవుదుము. సజీవుడైన దేవుడు నిప్పు మంటల నడుమ నుండి సంభాషింపగా విని బ్రతికియున్నవారు మేము తప్ప దేహదారులైన నరులలో ఇంకెవరైనా ఉన్నారా? కనుక నీవు వెళ్ళి మన దేవుడైన ప్రభువు సెలవిచ్చు ఆజ్ఞలెల్లా విని తిరిగి వచ్చి వానిని మాకెరిగింపుము. మేము ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకుందుము అని చెప్పిరి. ప్రభువు మీ మాటలు ఆలించి నాతో, నేను ప్రజల పలుకులు విన్నాను. వారు చెప్పినది సమంజసముగానే ఉన్నది. వారి హృదయములు ఎల్లప్పుడూ ఈ రీతిగానే ఉండినా ఎంత బాగుంటుంది. వారెల్లప్పుడూ నాకు భయపడి నా ఆజ్ఞలను పాటించినా ఎంత సమంజసముగా నుండును. అప్పుడు వారికిని వారి సంతానమునకును అభ్యుదయము కలుగును. ఇక వారిని తమ గుడారములకు వెడలిపొమ్మని చెప్పుము. కాని నీ వెచటనే నిలువుము. నా ఆజ్ఞలు, విధులు, చట్టములు నీకెరిగింతును. నీవు ఈ ఆజ్ఞలెల్లా వారికి బోధింపవలయును. నేను ఈ ప్రజలకు ఒసగబోవు నేల మీద వారు ఈ నియమమునన్నీయు పాటింపవలయును అని నుడివెను. ప్రభుని ప్రేమించుటయే ధర్మశాస్త్ర సారము. కనుక ఇశ్రాయేలీయులారా, ప్రభు ఆదేశించిన ఈ ఆజ్ఞలనెల్లా ఒక్క పొల్లు కూడా తప్పకుండా జాగ్రత్తగా పాటింపుడు. ప్రభు మీకు నిర్దేశించిన మార్గము వెంట పయనింపుడు. అప్పుడు మీరు క్షేమముగా బ్రతుకుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద చిరకాలము జీవింతురు. 90వ కీర్తనం. హ్రస్వకాలికమైన నరజీవితము. ప్రభూ, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునిపి భూమియు లోకమును ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడవుగా ఉంటివి. ఎల్ల కాలమును నీవు వేల్పువుగా నుందువు. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నయ పొండని పల్కెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరిసమానము. నీవు నరులను వరదవలే ఈడ్చుకొని పోయెదవు. వారు కలవంటివారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటివారు. అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలమున వాడి ఎండిపోవును. మేము నీ కోపాగ్ని వలన మాడిపోవుచున్నాము, నీ క్రోధము వలన గడగడ వణుకుచున్నాము. నీవు మా పాపములను నీ ముందట ఉంచుకొందువు, మా రహస్య పాపములను నీ ముఖకాంతితో పరిశీలించి చూతువు. నీ కోపము వలన మా ఆయుస్సు క్షీణించిపోవును, మా ఆయువు శ్వాసము వలె గతించుము. మేమొక 70 ఏండ్లు జీవింతుము.
దృఢకాయులమైనచో 80 ఏండ్లు బ్రతుకుదుము. కాని ఆ ఏండ్లన్నీయు బాధా విచారములతో నిండియుండుము. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము. కాని నీ కోప ప్రభావమును అర్థము చేసుకొన్నవాడెవడు? నీ క్రోధము వలన ఎట్టి భయము కలుగునో గ్రహించినవాడెవడు? మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దానివలన మేము విజ్ఞుల మగుదుము. ప్రభూ, నీ క్రోధమును అణుచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవితకాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. పూర్వము మమ్ము ఎంతగా శ్రమలపాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. మా బిడ్డలు నీ మహాత్యమును కాంతురుగాక. మా దేవుడవైన ప్రభూ, నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యములనెల్లా సఫలము చేయుము.